మోడీ మొన్న లోక్సభలో 400 టార్గెట్ తీసుకున్నాడు. 400 అంటే ఇది ఒక విధంగా మోడీ సహజ ధోరణికి విరుద్ధం. మోడీ ఎప్పుడు కూడా ఎవరు అడిగినా కూడా ఎన్ని సీట్లు వస్తాయనేది నాకు ప్రజల మీద నమ్మకం ఉంది, సంపూర్ణ మెజారిటీ ఇస్తారు అని మాట్లాడేవాడు తప్పితే ఎప్పుడు కూడా అంకెల గారడీలోకి మోడీ ఇంతవరకు వెళ్ళలేదు. మొట్టమొదటిసారి వెళ్ళాడు. అంటే ఇది ఏమిటి? ఎందుకనంటే ఒక్కటి, మోడీ ఇప్పటి వరకు తీసుకున్న టార్గెట్స్ రీచ్ అయ్యాడా లేదా అంటే రీచ్ అయ్యాడు. ఎవ్వరూ ఊహించని విధంగా. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తూ ఉందంటే, ఒక్కటి మీరు చెప్పండి, అసలు ఎవరైనా ఊహించారా మోడీ అంటే ఆయనకు ఉంటే మనసులో ఉండొచ్చు, జనం మాత్రం ఇవి సాధ్యమవుతుందని ఎవరు అనుకోలేదండి. ఆర్టికల్ 370 రద్దు కానీ, రామ మందిర నిర్మాణం కానీ, ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు కానీ, ఇవాళ ఆల్మోస్ట్ ఒక రాష్ట్రం ద్వారా ప్రయోగాత్మకంగా చేస్తున్న యూసీసీ కానీ ఎవ్వరు ఊహించలేదండి. ప్రణాళికలో ఉంటే ఉండొచ్చు, ఉండటం ఎన్నో ఉంటాయి రాజకీయ పార్టీలకి, కానీ అమలు కావనుకున్నాయి అమలు చేసి సాధించినటువంటి ఘనత మోడీది. అది ఆ నాయకత్వ పటిమ. దాన్ని ఎవరైనా సరే అభినందించాల్సిందే. అయితే అంటే ఏమనాలి దాన్ని? ఆయన ట్రాక్ రికార్డ్, చెప్పింది చేస్తున్నాడు అనేటువంటి ట్రాక్ రికార్డు. దాంతో ఏమైంది? ప్రజల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పెరిగింది, పాజిటివ్ ఇండికేషన్స్ పెరిగినాయి. సో కాబట్టి 2019తో పోల్చినప్పుడు 2019లో బాలాకోట్ తోటి ఓ జాతీయ భావాలు ఉబెత్తున లెగిస్తే 2024కి అసలు ఈయనరా నాయకుడు అంటే, మోడీ ఉంటే చాలు దేశం సుభిక్షంగా ఉంటుంది, మోడీ ఉంటే చాలు మన దేశం రక్షించబడిద్ది, మోడీ ఉంటే చాలు మనకి ప్రపంచంలో కాలరెత్తుకొని భారతీయులు తిరగలరు అనేటువంటి భావన ఇవాళ ప్రజలకు వచ్చిందండి. కాదని ఎవరు చెప్పలేరు, దీన్ని కాదని ఎవరు చెప్పలేరు. సో ఈ నేపథ్యంలో ఆయన లోక్సభలో తీసుకున్నటువంటి టార్గెట్ ఏమిటి అనే దాని మీద మనము ఇవాళ చర్చించుకుందాం. ఎందుకంటే ఆయన చెప్పిన లెక్కలు సాధించగలడా, ఇది ఇంపార్టెంట్. ఇవాళ మనం సాధించడానికి ఏం చేస్తే ఎలా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకటి చెప్తాను, ఇదే పాజిబిలిటీ అని నేను చెప్పలేను, బీజేపీ ఆలోచనలు ఈ విధంగా ఉండి ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను. ఆ పద్ధతిలో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒక్కసారి చూడండి. నేను మొత్తం రాష్ట్రాలని రెండుగా విభజించానండి. ఎన్డీఏ ఇప్పటికే 2019 కన్నా ఇంకా ఎక్కువ సీట్లు రాని రాష్ట్రాలు, 2019 కన్నా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలున్న రాష్ట్రాలు. అలా చేసినప్పుడే మనకి టార్గెట్ ఏంటో స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలి, ఇదేదో జనరిక్గా మాట్లాడుకుంటే కుదరదు. సో కాబట్టి నేను మీ ముందు పెడుతున్నాను. ఎన్డీఏకి 2019 కన్నా ఎక్కువ సీట్లు రాని రాష్ట్రాలు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకన్నా ఎక్కువ రావు. ఎందుకంటే స్టాచ్యురేషన్ రీచ్ అయింది ఆల్మోస్ట్. ఎక్కడన్నా +1 అటు ఇటు ఉండాలి తప్పితే అంతకు మించి పెరిగే అవకాశాలు లేవండి. అవేంటో చూద్దాం. మహారాష్ట్ర మొత్తం 48 సీట్లుంటే 41 సీట్లు పోయినసారి వచ్చినాయండి. నేను ఎలియన్స్ని గురించి మాట్లాడుతున్నా. అప్పుడు పోటీ చేసింది బీజేపీ, మిగతా పక్షాలు కలిపి ఎన్డీఏ కింద పోటీ చేసినటువంటి పక్షాలు అన్నీ కలిపి చూసినప్పుడు 48కి 41 వచ్చినాయి. అంటే బీజేపీ, శివసేన అప్పుడు ఉన్నది. కానీ మరి బీజేపీ ఓట్లన్నీ కూడా శివసేన పడితేనే కదా అన్ని వచ్చింది. సో కాబట్టి నా ఉద్దేశం ఇంతకన్నా పెరిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇది స్టాచ్యురేషన్ రీచ్ అయింది 41. బీహార్ 40కి 39 వచ్చినాయి. ఇంకా రావటానికి లేదు దీంట్లో. ఎందుకంటే అప్పుడున్న కాంబినేషనే ఇప్పుడు మళ్ళీ పోటీకి వెళ్తా ఉంది. బీజేపీ, జనతాదళ్, నితీష్ కుమార్ అండ్ ఎల్జేపీ, పస్వాన్. సో కాబట్టి అక్కడ పెరగదు. మధ్యప్రదేశ్లో బీజేపీ ఒక్కటే పోటీ చేసింది, 29కి 28 గెలిచింది. కర్ణాటకలో 28కి 25 వచ్చినాయి. అప్పటికి వీళ్ళదే ప్రభుత్వం ఉందనుకుంటాను, లేకపోతే వాళ్ళదే ఉండుంటుంది. కానీ వీళ్ళకి అన్ని సీట్లు వచ్చినాయి. సో అంతకన్నా పెరుగుతాయని నేను ఇప్పుడు జనతాదళ్ కలిసింది,
కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని తంటాలు పడ్డా కూడా 25కి తగ్గవు, 25 వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇంకా పెరగటానికి ఏం లేదు. గుజరాత్లో అప్పుడు 26కి 26 వచ్చినాయి, ఇప్పుడు వస్తాయి. 50% పైన ఓటింగ్ పర్సంటేజ్ ఉంది కాబట్టి వస్తాయి. తర్వాత రాజస్థాన్ అప్పుడు 25 వచ్చినాయి, ఇప్పుడు 25 వస్తాయి. అప్పుడు ఏంటంటే ఒక సీటు ఆర్ఎల్పి గెలిచింది, ఈసారి మొత్తం బీజేపీ గెలిచే అవకాశం ఉంది. జార్ఖండ్ 14కి 12 వచ్చినాయి, బీజేపీకి 11, ఒకటేమో జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్కి వచ్చింది. ఈసారి కూడా అంతకు తగ్గే అవకాశాలు జార్ఖండ్లో లేవు. పంజాబ్ 13కి 4 వచ్చినాయండి పోయినసారి ఎన్డీఏకి, 2 బీజేపీ, 2 అకాలీదళ్. నేనైతే అనుకోవట్లేదు పంజాబ్లో ఇంకా ఈసారికి పెరుగుతాయని నేను అనుకోను. 4 నిలబెట్టుకోవటమే ఎక్కువ, ఎందుకంటే పోటీ ప్రధానంగా ఆప్ కాంగ్రెస్ మధ్య ఉండే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్ 11కి 9 వచ్చినాయి, గ్యారంటీ 9, అటు ఇటు 1+1 అటు ఇటు ఉండొచ్చు, కాబట్టి ఇక్కడ కూడా పెద్దగా పెరిగేదేమి ఉండదు. హర్యానాలో 10కి 10 వచ్చినాయి, అది కూడా తీసుకుందాం, 10 వస్తాయని చెప్పి. ఢిల్లీలో 7కి 7 వచ్చినాయి, ఉత్తరాఖండ్ 5కి 5, హిమాచల్ ప్రదేశ్ 4-4. ఈశాన్య భారతం మొత్తం అస్సాం మినహా ఈశాన్య భారతం 11కి 11 వచ్చినాయి. సో కాబట్టి 271 సీట్లకి 246 సీట్లు పోయినసారి వచ్చినాయండి. కాబట్టి ఇంతకన్నా ఇప్పుడు ఇంకా ఇక్కడ పెరిగేది లేదండి. అంటే ఈ 543లో 271ని మనం ఏం చేయలేము ఇంకా. అది అక్కడ వచ్చేటువంటి సీట్లు 246 మ్యాక్సిమం వచ్చినాయి, అంతకన్నా పెరిగే అవకాశం లేదు. వాళ్ళకి ఏదొచ్చినా నేను ఇప్పుడు రెండో స్లైడ్లో ఇస్తున్నాను చూసారా, మిగతా 272 సీట్లలోనే పెరగాలి. దాంట్లో 110 సీట్లు అదివరకు ఉన్నాయి, ఇక్కడే పెరిగే అవకాశం ఉన్నది తప్పితే మొదటి 271లో పెరగవు. అంటే 50% సీట్లు 271, 272 ఇవి. సో అక్కడ పెరిగే అవకాశం లేదు. మిగతా 50% రాష్ట్రాల్లోనే వాళ్ళు ఏదైనా సరే సాధించుకోవాలి. చూద్దాం అవేంటి. 80 వచ్చినాయి అదివరకు ఉత్తరప్రదేశ్కి, 80కి 64 వచ్చినాయి, 62 బీజేపీ, 2 అప్నాదళ్. ఇది పెరుగుతుందండి, ఖచ్చితంగా పెరుగుతుంది. 64 ఎటువంటి పరిస్థితుల్లో 74కు తగ్గదు, ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. అయినా నేను కనీసంగా 10 వేసుకున్నాను అక్కడ. కాబట్టి అక్కడ అదనంగా 10 వచ్చే అవకాశం ఉంది ఉత్తరప్రదేశ్లో. ఇంకా పశ్చిమ బెంగాల్ 42కి 18 పోయినసారి వచ్చినాయి. ఖచ్చితంగా ఇక్కడ కూడా, ఎందుకంటే సిపిఎం కాంగ్రెస్ ఎప్పుడైతే వేరేగా పోటీ చేస్తున్నాయో ఖచ్చితంగా కూడా బీజేపీకి ఇంకా పెరుగుతాయి తప్పితే తగ్గవు. ఒక 5 పెరుగుతాయి అనుకుంటున్నా. తమిళనాడులో అదివరకు 39కి 1 అన్నాడీఎంకే గెలిచింది, అప్పుడు వీళ్ళ ఫ్రంట్లో ఉంది కాబట్టి దీని కింద నేను లెక్కేశాను ఆ రోజుకి. సో ఇవాళ ఇక్కడ నేను అనుకోవటం అదనం, అంటే మొత్తం కలిపి 10 వేసుకోండి, అదనంగా ఇంకో 9 వస్తాయి నా దృష్టిలో. అంటే 39కి 10 బీజేపీ కూటమికి వచ్చే అవకాశాలు తమిళనాడులో ఉంటాయి, అంతకన్నా ఎక్కువ రావండి. ఎందుకంటే అసెంబ్లీకి ఆయన టార్గెట్ కూడా, లోక్సభకు కాదు. నా ఉద్దేశం అది 10 వస్తాయి ఇక్కడ తమిళనాడు. ఆంధ్రప్రదేశ్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ నేను ఎందుకు 12 ఇచ్చానంటే, ఇది కరెక్ట్గా అటు ఇటు ఉండొచ్చు. ఎందుకనంటే రేపు మరి ఈ చంద్రబాబు నాయుడుతో సమావేశం ఉంది. సమావేశానికి పిలిచారంటే అర్థం ఏంటంటే చంద్రబాబు నాయుడుతో కలిసి పోటీ చేయడానికి సిద్ధపడినట్టే. బ్యాక్ ఛానల్ టాక్స్ అయిపోయిన తర్వాతనే ఇది జరుగుతుంది. సో కాబట్టి అక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయి కాబట్టి ఇక్కడ 12 సీట్లు వచ్చే అవకాశం ఉంది నా అంచనా. తర్వాత ఒడిస్సా 21 సీట్లుంటే 8 వచ్చినాయి పోయినసారి. ఖచ్చితంగా లోక్సభకి ఇంకొక 5 గ్యారంటీగా వస్తాయి, ఇంకా ఎక్కువ రావచ్చు. కాబట్టి 13 సీట్లకు తగ్గవు. సో కాబట్టి 5 అక్కడ అదనంగా వేశాను. తర్వాత కేరళ 20, పోయినసారి 1 సీట్ లేదండి ఇక్కడ. తమిళనాడు లాగానే ఇప్పుడు ఇక్కడ కూడా ఏం లేదు. కానీ నా ఎక్స్పెక్టేషన్ ఒక 3 సీట్లు గెలిచే అవకాశం దాకా ఉంది. ఎందుకంటే బాగా ఉంది ఇప్పుడు లోక్సభలో మోడీ మేనియా, కేరళలో కూడా నడుస్తుంది కాబట్టి. కాకపోతే ఓట్లు టర్న్ అయిన సీట్లుగా గెలవటం అనే దగ్గరకు వచ్చేసరికి ఒక 2-3 నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది గెలవటం అనేది. 3 అయితే గెలుస్తుంది అనుకుంటున్నా. తెలంగాణలో 17కి అదివరకు 4 వచ్చినాయి. నేను కన్జర్వేటివ్ ఎస్టిమేషన్ ఇంకొక 3 వేసుకుంటున్నాను, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడ
ఇంకా యుఫోరియా పోలా, మొన్నే కదా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో కాబట్టి కొన్ని చోట్ల బీజేపీ అతి బలహీనంగా ఉంది. ఖమ్మం, నల్గొండ అటువంటి జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో అసలు ఒక సీటు కూడా, 4 పార్లమెంట్ సీట్లు ఒకటి కూడా వచ్చే అవకాశం లేదు. సో నాకున్నటువంటి అంచనా మినిమం 3 అయితే వస్తాయి గ్యారంటీ. సో కాబట్టి అదనంగా 3 వస్తాయి అక్కడ. తర్వాత అస్సాంలో 14కి 9 ఉన్నాయి అదవరకు. ఇది స్వీప్ చేయబోతుంది బీజేపీ. మ్యాక్సిమం ఒక 2 ఏదన్నా, ఆ ఏఐయుడిఎఫ్కి ఒక సీట్ అయితే గ్యారంటీ. ఇంకేదైనా కాంగ్రెస్కి ఏతావేత వస్తే ఒకటి వస్తే గొప్ప, మొత్తం స్వీప్ చేస్తుంది. అందుకని అక్కడ ఇంకా అదనంగా 3 వస్తాయి. జమ్మూ కాశ్మీర్లో 2 ఉన్నాయి, 5 లడక్ తీసేసేయండి, 5 ఉన్నాయి. 5లో అదవరకు 2 ఉన్నాయి జమ్మూలో. 3వ సీటు నిన్న పహాడీలకి రిజర్వేషన్ ఇచ్చారు పార్లమెంట్లో. ఇవాళ రాజ్యసభలో పాస్ అవుతుంది, నిన్నేమో లోక్సభలో పాస్ అయింది. అంటే అర్థం ఏంటి? పహాడీలు గనక రిజర్వేషన్ వస్తే అనంతనాగ్, రాజౌరి, పొంచ్ అనంతనాగ్ కొత్త నియోజకవర్గం చేశారు. అంటే కొంత కాశ్మీర్ కొంత జమ్మూ కలిపి ఆ నియోజకవర్గం చేశారు. ఆ నియోజకవర్గం బీజేపీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి నేను ఇంకొకటి అదనంగా వేసాను అక్కడ. గోవాలో లడక్ సపరేట్, అది కేంద్ర ప్రాంతంలో వేసాను. గోవా రెండిట్లో అదివరకు ఒకటి వచ్చింది, ఇప్పుడు 2 వేసుకుందాం, అందుకని ఒకటి అదనంగా. యూటీలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 7ట్లో అదివరకు 3 వచ్చినాయి. ఖచ్చితంగా ఇక్కడ మాత్రం ఒక లక్షద్వీప్ తప్పితే మిగతా కేంద్ర పాలిత ప్రాంతాలన్నీ ఈసారి బీజేపీ గెలుస్తుంది. సో కాబట్టి అక్కడ 3 అదనంగా వస్తాయి. ఈ మొత్తం చూసుకుంటే దాదాపుగా 55 నా లెక్కకు వచ్చిందండి. 55 వచ్చినాయి. అంటే అదవరకు మొత్తం ఎన్డీఏకి వచ్చిన సీట్లు 352 అయితే ఇప్పుడు అదనంగా వచ్చే అవకాశం ఉంది. ఇంకొక 54 అవకాశం ఉంది. 54, 55, 407 అనుకుంటా, 407, 55, మొత్తం 407 అంటే వేసాను. ఆ 7 తీసేసిన 400 అయితే 100% వచ్చే అవకాశం ఉంది. ఇది బీజేపీ ఆలోచన. ఇది నాకు కూడా దాదాపుగా టాలీ అవుతుంది. అయితే అయితే ఎన్నికలు ఇంకా చాలా ఉంది. ఈ రోజుకి ఇది కరెక్ట్ అని నాకు అనిపిస్తాం. ఎన్నికలకి ఏమైనా జరగవచ్చు, అది పక్కన పెట్టేసేస్తే ఈ రోజుకి మాత్రం ఈ నా అంచనాకి ఎటువంటి పరిస్థితుల్లో పెద్దగా తేడా రాకపోవచ్చు. 400 ఎన్డీఏకి వస్తాయి. అయితే ఇక్కడ రైడర్ క్లాజ్ ఉంది. నాకున్నటువంటి గట్టి అభిప్రాయం ఏంటంటే మోడీ చెప్పిన 370 బీజేపీకి రాకపోవచ్చు. 300 నేను ఇచ్చిన లెక్క ప్రకారం చూస్తే బీజేపీకి దాదాపుగా 340 వస్తాయి. నేను ఇచ్చిన లెక్క ప్రకారం చూసేటట్టయితే మిగతా ఎలియన్స్ పార్ట్నర్స్కి వెళ్తే మ్యాక్సిమం వస్తే 350 వస్తాయి. కాబట్టి రియలిస్టిక్ టార్గెట్ ఏంటంటే బీజేపీకి 350, ఎన్డీఏకి 400 పైగా. ఇది జరిగే అవకాశాలు మాత్రం చాలా మెండుగా ఉన్నాయి. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.